వెల్కమ్ బ్యాక్. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలోని ప్రధాన హైలైట్స్ ని చూద్దాం. పెట్టుబడుల లక్ష్యం, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో కొత్తగా 4P విధానం, ఇతర రాష్ట్రాల్లోని 5 అత్యుత్తమ పాలసీల పరిశీలన, ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు 674 కోట్ల రబీ బకాయిలు విడుదల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ అన్న వార్తను చూడొచ్చు. ఇక వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య, సగటున రోజుకు 8 దాడులు, జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరక యాతన అన్న వార్తను చూడొచ్చు. ఇక తుంగభద్రకు స్టాఫ్ లాక్, నీరు పూర్తిగా వృధా కాకముందే ఏర్పాటుకు నిర్ణయం అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు వరుసగా 6వసారి ఐఐటి మద్రాసే మేటి, ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్లీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు, ఫార్మసీలో NIPER హైదరాబాద్కు ద్వితీయ ర్యాంకు, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు 6-7 స్థానాలు, న్యాయ విద్యలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంక్, NIRF ఉత్తమ జాబితా విడుదల అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో దినపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక బ్యానర్లో ఉన్న వార్తలు చూస్తే, దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలి, అదానీ గ్రూప్ అవకతవకలపై సెబీ జరుపుతున్న దర్యాప్తును సిబిఐకి లేదా సిట్కు అప్పగించాలని సుప్రీంకోర్టు కాంగ్రెస్ కోరింది అన్న వార్తను చూడొచ్చు. ఇక ఆలయం వద్ద తొక్కిసలాట, బీహార్లోని జహనాబాద్ జిల్లాలోని బాబా సిద్ధేశ్వరనాథ్ ఆలయం వద్ద తొక్కిసలాటలో 7 మృతి చెందారన్న వార్తను చూస్తున్నాం. ఇక ఆదివారంలోగా ఛేదించాలి, వైద్యురాలపై అత్యాచారం కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్ పోలీసులను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆదేశించారన్న వార్తను చూడొచ్చు. ఇక ఐఎస్ఐ మాజీ చీఫ్ అరెస్ట్, హౌసింగ్ కుంభకోణంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫయాజ్ హమీద్ను పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేసిందన్న వార్తను చూడొచ్చు. ఇక ప్రైవేట్ మంత్రం మారని చంద్రం, కొత్త వైద్య కళాశాలను PPP విధానంలో నిర్వహించాలి, సీఎం చంద్రబాబు నిర్ణయం. PPP విధానంలో కళాశాల, బోధన ఆసుపత్రిపై ప్రైవేట్ వ్యక్తులదే అజమాయిషి, వారు నిర్ణయించిన మేరకే వైద్య విద్య ఫీజులు, పేదల వైద్యానికి ఛార్జీల వసూలు. ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ. ఇప్పుడు గద్దెనెక్కేక మాట మార్చి ఏకంగా ప్రైవేట్ వారికి దారదత్తం. 2014-19 మధ్య ఒక్క వైద్య కళాశాలను ఏర్పాటు చేయని బాబు, అంత డబ్బు లేదని, ఖర్చు దండగని అడుగు ముందుకు వేయని వైనం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 కొత్త కాలేజీలకు శ్రీకారం, ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యం. మరోవైపు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మరిన్ని MBBS సీట్లు, మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సీట్లకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం. తద్వారా ఇటు ప్రజలు అటు విద్యార్థులకు ప్రయోజనం. ఇప్పుడు మళ్ళీ బాబు రాకతో పేద రోగుల జేబులకు చిల్లు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఐఐటి మద్రాస్ టాప్ అన్న వార్తను చూడొచ్చు. ఇక కొట్టుకుపోయిన గేట్ స్థానంలో అత్యవసర గేట్, ఏపీ కర్ణాటక అధికారులు నిపుణుల సూచనతో తుంగభద్ర బోర్డు నిర్ణయం. 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో గేట్ తయారీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత. 5 భాగాలుగా ఒక ఎలిమెంట్ పై మరో ఎలిమెంట్ ద్వారా అమరిక అన్న వార్తను చూడొచ్చు. ఇక నిందలతో సరైన నిధులు ఇవ్వరు, మరి గ్రామీణ స్థానిక సంస్థల నిధులు 998 కోట్లు విడుదల చేయని సర్కారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల. కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాలోకి జమకు బ్రేక్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2 నెలలుగా తీవ్ర జాప్యం అన్న వార్తను చూడొచ్చు. ఇక ఈ సర్దుబాటు మాకొద్దు, కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వంపై ఉపాధ్యాయుల కన్నెర్ర. పని సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్, తప్పులు తరగగా జాబితాలు రూపొందించాలని ఆగ్రహం అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు మార్కెట్లోకి 3 కొత్త వంగడాలన్న వార్తను చూస్తున్నాం. ఇక బలం లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది అని బొత్స ప్రశ్నించిన వైనవిధి. ఇక పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో దినపత్రికలోని ప్రధాన హైలైట్స్ని చూద్దాం. జై ఓబీసీ, వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, రుణాలు, యూనిట్ల ఏర్పాటు, గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాల వినియోగం, PM విశ్వకర్మ యోజన వంటి పథకాలు, NCDCL వంటి సంస్థల నిధులపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు, ఏటా 5 లక్షల మందికి శిక్షణ ఉపాధి లక్ష్యం, ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశం అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఏపీని ఆర్థికంగా ఆదుకోండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు పై అవుల లావు వినతి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం, అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు ఉన్నందునే వైసీపీ తరఫున బొత్స నామినేషన్ వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ బలోపేతంపై అధిష్టానం దృష్టి, సంస్థాగతంగా బలపడేందుకు వ్యూహ రచన, నేడు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం, హాజరు కానున్న PCC చీఫ్ షర్మిల అన్న వార్తను చూడొచ్చు. ఇక లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక, గుంటూరులో టెక్కి మస్తాన్ సాయి అరెస్ట్. లావణ్య రాజ్ తరుణ్కు డ్రగ్స్ ఇచ్చింది మస్తానే, ఢిల్లీ నుంచి తెచ్చి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో కొన్ని హోటళ్ల ద్వారా దందా. మస్తాన్ను విజయవాడలో విచారిస్తున్న సెట్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక
తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకే అనుమతి అన్న వార్తను చూడొచ్చు. ఇక ఖరీఫ్ నుంచి ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే రైతులకు ఉచితంగానే పంటల బీమా, రైతులను సంక్షోభంలోకి నెట్టిన వైసీపీ సర్కార్, సివిల్ సప్లైస్ పేట 40,500 కోట్ల రుణాలు, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల బెంబేలు, గత ప్రభుత్వ బకాయిలు 1,674 కోట్లు మేం చెల్లిస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలివి. ఇక పౌర సరఫరా రుణాలు వచ్చే ఏడాది 10,000 కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. ఇక టీచర్ల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు 17 నుంచి చేయాలని నిర్ణయం అన్న వార్తను చూడొచ్చు. ఇక పంచాయతీ గ్రామీణ అభివృద్ధిలో బదిలీలకు కసరత్తు, వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు, 5 ఏళ్లు ఒకే చోట ఉన్న వారికి ఛాన్స్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి అన్న వార్తను చూడొచ్చు. ఇక తెగుళ్ళ ఇక ఆందోళన వద్దు, తట్టుకోగల కొత్త వంగడాలు వచ్చాయి, పెసర, శనగ, వేరుశెనగలో ఒక్కో రకం, రంగా వర్సిటీ శాస్త్రవేత్తల రూపకల్పన, దేశవ్యాప్తంగా 109 రకాల కొత్త వంగడాలు, ఢిల్లీలో ప్రధాని మోడీ విడుదల, ఏపీకి సంబంధించినవి 3 నూతన వంగడాలు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఐఐటి మద్రాస్ ఆరోసారి బెస్ట్, ఈ సంస్థకి తొలి ర్యాంక్, భోజన సిబ్బంది సౌకర్యాల టాప్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా, పదోన్నతులకు తప్ప ఎందుకు పనికిరాదు, రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల ఆర్థిక భారం, వర్క్షాప్ పర్యవేక్షణకే ఈడీలు పరిమితం, ఇప్పటికే జిల్లా స్థాయిలో రీజియన్ బలోపేతం, ప్రధాన పాలనా వ్యవహారాలన్నీ వాటి పరిధిలోనే, జోనల్ వర్క్షాప్ ఈడీ పేషీలో భారీగా అధికారులు, రద్దు చేస్తే ఆర్థిక భారం సగానికి సగం తగ్గే ఛాన్స్, మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అన్న వార్త ఇది. ఇక బ్రాండ్ ఏపీ, ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం అన్న బాబు, టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర వృద్ధే లక్ష్యం అన్న వార్త ఇది. ఇక ఆసుపత్రులను భ్రష్టు పట్టించారు, ప్రజల్లో నమ్మకం పూర్తిగా సన్నగిలిందన్న సీఎం వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక అమరావతికి అండగా ప్రపంచ బ్యాంక్, మళ్లీ తెరపైకి రుణ ప్రణాళిక, చంద్రబాబును కలిసిన బృందం అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు వెలుగు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. రాష్ట్రంలో హుందాయ్ టెస్టింగ్ సెంటర్, సీఎం రేవంత్ సౌత్ కొరియా టూర్లో కంపెనీ అంగీకారం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కొరియన్ కంపెనీల పెట్టుబడులు, రాష్ట్రానికి రానున్న ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలతో సీఎం చర్చలు అన్న వార్తను చూడొచ్చు. బంగ్లాలో హిందువుల రక్షణకు చట్టం తేవాలి, బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఆ దేశ చీఫ్ అడ్వైజర్ యూనస్ ను హిందూ స్టూడెంట్లు కోరారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్ల దీక్ష, కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య సేవలను బంద్ పెట్టారు. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సేవలను మాత్రమే యథావిధిగా కొనసాగించారన్న వార్తను చూస్తున్నాం. ఇక 54 సంఘాలతో ఉద్యోగ జేఏసీ ఏర్పాటు, రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయ, రెవెన్యూ, గ్రూప్ 1 తదితర 54 సంఘాలు కలిసి సోమవారం ఉద్యోగ జేఏసీగా ఏర్పడ్డాయి. ఇక కవితకు నో బెయిల్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, ఈడీ సిబిఐ వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి, విచారణ ఈ నెల 20కి వాయిదా. ఇక మాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నారు, అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతులకు న్యాయం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 అప్లికేషన్ స్వీకరణ, రూల్స్ ప్రకారం ఉన్నవన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు, ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులకు క్లియరెన్స్, అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కార్, ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా వేగంగా ప్రక్రియ అన్న వార్తను చూడొచ్చు. ఇక తెలంగాణ కాడ మస్తు పైసలు ఉన్నాయి, మా వద్ద లేవు, కృష్ణా జలాలపై మన ఎస్ఓసి మీద ఏపీ వింత వాదన అన్న వార్తను చూస్తున్నాం. ఇక పోలీస్ స్టేషన్ ముందే దోపిడీ, కారు అద్దాలు పగలగొట్టి 10 లక్షల చోరీ, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఘటన. ఇక ఐఫోన్ ఆశ చూపే అకౌంట్ ఖాళీ, ఇంటర్నేషనల్ కాల్స్ తో సైబర్ దోపిడీ అన్న వార్తను చూడొచ్చు. ఇక మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, 10 ఏళ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒక్కటి పూర్తి చేయలేదన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక పార్టీల నడుమ మేఘాలోని సుంకిసాల ఘటనతో రాజుకున్న చిచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధమన్న వార్తను చూస్తున్నాం. ఇక చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దు, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం, హైడ్రో కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక అనే వార్తను చూస్తున్నాం. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. వరి బోనస్ కు 2,000 రూపాయల కోట్లు, ఇక క్వింటాల్కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ, ఏడాది నుంచి అమలు చేస్తామన్న మంత్రి అన్న వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్రానికి ఉందా అన్న వార్తని ఆల్రెడీ చూసాం. ఇక రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ మస్ట్ అన్న వార్త, మరోవైపు సుంకిసాల జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్న వార్త కూడా ఉంది. ఇక సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి, వీలైనంత త్వరగా పూర్తి చేయండి అన్న వార్తను చూస్తున్నాం. ఇక హుసేన్ సాగర్లో 21% కబ్జా, సరూర్ నగర్ చెరువు 56%, సిటీలో 57 చెరువులను స్టడీ చేసాం, అందులో 61% కబ్జా అయ్యాయన్న వార్తను చూస్తున్నాం. ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.